జింబాబ్వే వర్సెస్ ఇండియాకి సంబంధించిన ఫోర్త్ టీ20 ప్రిడిక్షన్లోకి వెళ్ళే ముందు మీరు నాకు ఒక 5 మినిట్స్ టైం ఇస్తే నేను మీకు ది బెస్ట్ స్టార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఎటువంటి స్టార్ట్స్ తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే లూజ్ అయ్యేది మీరే. సో అది గుర్తుపెట్టుకొని ఒక 5 మినిట్స్ కూడా స్టార్ట్స్ కోసం మీరు టైం స్పెండ్ చేయకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసి థౌజండ్స్ విన్ కావాలనుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. సో స్టార్ట్స్ మీద వర్క్ చేయి, ఇన్వెస్ట్ చేయి, ప్రాఫిట్ కొట్టు. దట్స్ ఇట్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్తే మనకి ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ప్రిడిక్షన్, లైక్ వెదర్ ప్రిడిక్షన్ అనేది నేను ఫస్ట్ ఎందుకు చూస్తా, వెదర్ సరిగ్గా ఉంటేనే ఫుల్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎటువంటి భయం లేకుండా. ఓకే, అందుకని వెదర్ చూసుకుంటే మనకి 4:30కి మ్యాచ్ ఉంది. సో అక్కడ జింబాబ్వేలో మనకి 3.5 hours ఏమో టైం డిఫరెన్స్ కాబట్టి వాళ్ళకి 1 o'clock ఉంటుంది మ్యాచ్. సో ఈ గ్యాప్లో మనకి ఎటువంటి రెయిన్ లేదు, మీరు ఈజీగా మనీ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ గ్రౌండ్లో మనకి వెన్యూ స్కోరింగ్ ప్యాటర్న్ చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ 157 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ 140 ఉంది. ఒక డీసెంట్ వికెట్ అని చెప్పొచ్చు. ఓకే, హై స్కోరింగ్ గేమ్ కాదు, అండ్ చెప్పాలంటే లో స్కోరింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ అది బేస్డ్ ఆన్ టాస్ ఎవరు విన్ అవుతారా అనే దాన్ని బట్టి. ఇఫ్ ఇండియా కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే డెఫినెట్గా లో స్కోరింగ్ గేమ్ అవుతుంది. ఒకవేళ ఇండియా కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే హై స్కోరింగ్ గేమ్ అవుతుంది. సో అది మీకు విత్ ప్రూఫ్ చూపిస్తా ముందు. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓవరాల్ హెడ్ టు హెడ్లు ఎట్లా కూడా ఇండియానే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. బట్ ఎనీ డే ఎనీ టీం కూడా గెలవచ్చు, అది గుర్తుపెట్టుకొని టీమ్స్ క్రియేట్ చేసుకుంటే బెస్ట్ అనేది నేను చెప్తా. క్రికెట్ ఈజ్ ఎ ఫనీ గేమ్, ఎప్పుడు ఎవరైనా గెలవచ్చు. అండ్ ఈ గ్రౌండ్లో లాస్ట్ 3 మ్యాచెస్ ఏమేమి జరిగినాయి చూసుకోండి. హరారే. సో 3 మ్యాచెస్లో మనకి యావరేజ్ ఎంత ఉంది ప్రిడిక్షన్లో? 155 ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఉంటే 140 సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఉంది. బట్ ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ మ్యాచ్ జింబాబ్వే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే సేమ్ అంతే వచ్చింది, అంటే లో స్కోరింగ్ గేమ్ అయింది ఎక్స్పెక్టెడ్గా. బట్ సెకండ్ మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చూడండి హై స్కోరింగ్ అయింది. ఎనీహౌ జింబాబ్వే మాత్రం లో స్కోరింగ్కే అవుట్ అయింది. సేమ్ లైక్ థర్డ్ మ్యాచ్ కూడా 180 మనోళ్ళు స్కోర్ చేశారు, అంటే హై స్కోరింగ్ గేమ్ అయింది. అండ్ సెకండ్ వీళ్ళు జస్ట్ 160కి ఏమో అవుట్ అయ్యారు. ఒకవేళ ఇండియా కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే హై స్కోరింగ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే లో స్కోరింగ్ గేమ్ అవుతుంది. ఈ వేలో థింక్ చేసి మీరు టీమ్స్ క్రియేట్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు స్మాల్ లీగ్ టీమ్ ఎట్లా క్రియేట్ చేయాలి, 2 టీమ్స్లలో బెస్ట్ ప్లేయర్స్ ఎవరు, అండ్ స్మాల్ లీగ్ టీమ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది నేను చెప్తా. అండ్ నేను ఇచ్చే ఇలాంటి స్టార్ట్స్ మీకు కావాలనుకుంటే నేను వీడియో చేసే కంటే ముందే ఉదయ్ కుమార్ ఫ్యాంటసీ అనేది ట్విట్టర్లో మన పేజ్ ఉంటుంది. ఆ ట్విట్టర్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తా. అందులో మీరు ముందే నా స్టార్ట్స్ని తీసుకోవాలనుకుంటే జస్ట్ అక్కడ వెళ్ళి నన్ను ఫాలో అయితే సరిపోద్ది. చూడండి, ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన జింబాబ్వే ఇండియా టీమ్స్ స్టార్ట్స్ అవుట్ అయినాయని. ఇప్పుడు అందులో నుంచి ఏ ప్లేయర్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ సినారియో, ఒకవేళ ఇండియా కనుక బ్యాటింగ్ చేసిందనుకో ఎవరెవరిని తీసుకోవాలనో చూద్దాం. సో ఇండియా కనుక బ్యాటింగ్ చేస్తే నో డౌట్ గిల్లుని పిక్ చేసేసుకోండి మీ టీంలో, జైస్వాల్ని, శర్మని అండ్ గైక్వాడ్ని. సో 4 అయితే పిక్ చేసుకోండి, వాళ్ళ ఫామ్ కూడా మంచిగా ఉంది చూసుకోవచ్చు. బట్ ఇక్కడ చూసుకోండి, అభిషేక్ శర్మ 3 మ్యాచెస్లో 1 మ్యాచ్ మాత్రమే పర్ఫామ్ చేసిండ్రు. సో క్యాప్టెన్ ఇచ్చేటప్పుడు ఒకసారి థింక్ చేయండి. ఆ గిల్ మాత్రం 2 మ్యాచెస్లో మంచిగా పర్ఫామ్ చేసిండు. యశస్వి జైస్వాల్ వచ్చేసి మనకు వచ్చిన 1 మ్యాచ్ 36 29 బాల్స్లో కొట్టిండు. ఓకే, అది ఒకటి చూసుకోండి. గైక్వాడ్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యారు అందరూ, లాస్ట్ 2 మ్యాచెస్ కూడా గైక్వాడ్ మంచిగా ఆడిండు. సో క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీ అనేది మీరు గిల్, జైస్వాల్, గైక్వాడ్ దగ్గర రొటేట్ చేసుకుంటే బెస్ట్ ఇఫ్ టీమిండియా కనుక బ్యాటింగ్ చేస్తే. అండ్ బౌలర్స్ విషయంలో ఎవరెవరైనా తీసుకోవాలంటే సుందర్ని డెఫినెట్గా తీసుకోండి, బిష్నాని తీసుకోండి, ఆవేష్ ఖాన్ని తీసుకోండి, ఖలీల్ అహ్మద్ని తీసుకోండి. సో ఎందుకంటే అందరూ కూడా 2 వికెట్స్ 3 వికెట్స్ తీస్తూనే ఉన్నారు. ఎనీ డే ఎనీ బౌలర్ కూడా షైన్ అయ్యి ఎక్కువ వికెట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే జింబాబ్వే అనేది కంపేర్ టు ఇండియన్ టీమ్ చిన్న టీం. నేను చిన్న టీం అని కంప్లీట్గా వాళ్ళని తక్కువ చెప్పట్లే, కంపేర్ టు ఇండియా వాళ్ళ ఒక చిన్న టీం, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ 8 మీరు మన సైడ్ నుండి క్యారీ చేస్తే బెస్ట్. సో ఇగ్నోర్ చేయాల్సిన ప్లేయర్స్ ఎవరు? డ్యూబే, శాంసన్, రింకు సింగ్ అయితే బ్యాటింగ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని పక్క పెట్టేసుకోండి. సో 8 పిక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, శుభ్మన్ గిల్, జైస్వాల్, అభిషేక్ శర్మ, గైక్వాడ్ అండ్ వాషింగ్టన్ సుందర్, బిష్నాయి, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్. ఈ 8 టీమిండియా సైడ్ నుండి ప్రిఫర్ చేసుకోండి. అండ్ కమింగ్ టు జింబాబ్వే చూసుకుంటే మనకి జింబాబ్వే నుంచి ఏ ప్లేయర్ కూడా కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అయితే లేదు బ్యాటింగ్లో. ఇక్కడ చూసుకోండి, ఓపెనర్స్ ఇద్దరు కూడా ఫెయిల్యూర్లోనే ఉన్నారు. మ్యాచ్ 1 మ్యాచ్ ఏమో గట్టి ఆడిండు, తను కూడా రేపు ఆడతాడా ఆడాలా అనేది మనకు కన్ఫామ్ లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ బెన్నెట్
బెన్నెట్ యంగ్ ఆల్రౌండర్, తను ఓవర్స్ 1-2 వేసినా కూడా మంచిగా వేస్తుండు, సేమ్ టైం హిట్టింగ్ చేస్తుండు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 9 బాల్స్లో 26 అండ్ ఇక్కడ 15 బాల్స్లో 22. ఓకే, అండ్ రాజా డిఫాల్ట్గా ఉండాల్సిన ప్లేయరే, ఎందుకంటే మనకి 4 ఓవర్స్ కంప్లీట్ చేస్తాడు, వికెట్స్ తీస్తాడు, ఒక 20 రన్స్ కూడా స్కోర్ చేసే కేపబిలిటీ ఉంది. సో రాజాని తీసుకోండి, బెన్నెట్ని తీసుకోండి వీళ్ళ సైడ్ నుండి. అండ్ బౌలర్స్ కూడా వీళ్ళ సైడ్ మంచిగానే ఉన్నారు. కమింగ్ టు బౌలింగ్, మసకార్జన్ ట్రై చేయొచ్చు, మీరు ఇంగివరన్ ట్రై చేయొచ్చు, ముజర్బానీని ట్రై చేయొచ్చు, చదారని ట్రై చేయొచ్చు. సో వీళ్ళ నుంచి కూడా ఒక 6 అయితే ట్రై చేయొచ్చు. చెప్పినా కదా, బెన్నెట్, సికిందర్ రాజా, వెలింగ్టన్ మసకార్జా, ఇంగివారా, ముజర్బానీ. సో వీళ్ళ సైడ్ నుంచి 6 ట్రై చేయొచ్చు. ఓవరాల్గా మీకు ఎంతమంది ప్లేయర్స్ని చెప్పినా, ఇండియా నుంచి 8 ప్లేయర్స్ని ప్లస్ జింబాబ్వే నుంచి 6 ప్లేయర్స్ని, ఈ 14 ప్లేయర్స్ని మీరు రొటేట్ చేసుకుంటూ పోతే మీకు గ్రాండ్ లీగ్స్ కూడా పడతాయి. నేను ఇప్పుడు లైవ్గా చూపిస్తా వాళ్ళని ఎవరనేది. సో ఇండియా నుంచి మీరు సెలెక్ట్ చేయాల్సిన ప్లేయర్ ఎవరనేది చూపిస్తా చూడండి. వీళ్ళ ముగ్గురిని తీసుకోండి, గైక్వాడ్, గిల్, జైస్వాల్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్. సో 8 మంది ప్లేయర్స్ని ఇండియా నుండి తీసుకోండి. ఈ 8 మంది ప్లేయర్స్ని ఒక పక్కకు రాసుకొని రొటేషన్స్ చేసుకోండి గ్రాండ్ లీగ్స్లో. సో గ్రాండ్ లీగ్ రేపు మంచిగా పడే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ 8 మాత్రమే ట్రై చేయరు. అండ్ ఇప్పుడు జింబాబ్వే నుంచి ట్రై చేయాల్సిన ప్లేయర్ అని చెప్తాను నేను, ఎందుకంటే తక్కువ మందే ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ కాంబినేషన్స్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ కంపేర్ టు వేరే మ్యాచెస్ ఈ మ్యాచ్ గ్రాండ్ లీగ్స్ కొట్టే ఛాన్సెస్ హైగా ఉంటాయి. ఓకే, బెన్నెట్, రాజా, అండ్ ఇక్కడ చూసుకుంటే ముజర్బానీ, చెతారా, ఇంగవరా, వెలింగ్టన్, మసకార్జా. సో ఓవరాల్గా ఈ 6 జింబాబ్వే నుంచి ట్రై చేయండి. సో ఎందుకంటే వీళ్ళు కూడా క్వాలిటీ బౌలర్సే, క్వాలిటీ ఆల్రౌండర్సే. వీళ్ళు 6. ఓవర్గా ఎంతమంది చెప్పినా, మొత్తం టీమిండియా నుంచి 8 చెప్పిన, అండ్ జింబాబ్వే నుంచి 6 చెప్పిన. ఈ 14 మందిలో మీరు 11 ప్లేయర్స్ని క్రియేట్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లమే కాదు. ఒక గ్రాండ్ లీగ్ టీమ్కి 11 ప్లేయర్స్ కావాలి మీకు. ఆ 11 ప్లేయర్స్లో జస్ట్ 14 మందిలో 3 ప్లేయర్స్ని పక్కన పెడుతూ రొటేషన్ చేయడం అనేది చాలా ఈజీ. సో ఈ కాంబినేషన్ ట్రై చేయండి, రేపు మంచి ర్యాంక్స్ డెఫినెట్గా వస్తాయి. నెక్స్ట్ ప్రిడిక్షన్ వీడియోలో మీరే వచ్చి కామెంట్ చేస్తారు మంచిగా చెప్పినామని. ఓకే, అండ్ ఇప్పుడు స్మాల్ లీగ్ టీంకి వెళ్దాం. ఫస్ట్ స్మాల్ లీగ్ టీం విషయానికి వస్తే మనం ఇండియా నుంచి ఎవరెవరిని తీసుకోబోతున్నామంటే, బ్యాటింగ్ సెక్షన్లో గైక్వాడ్, గిల్, జైస్వాల్ని తీసుకోబోతున్నాం, అభిషేక్ శర్మని. అండ్ బౌలింగ్ సెక్షన్ నుంచి వాషింగ్టన్ సుందర్, బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్. సో ఈ 8 అయితే నేను తీసుకోబోతున్నా. అండ్ కమింగ్ టు జింబాబ్వే, మనం రాజా, బెన్నెట్ని అయితే తీసుకోబోతున్నాం. సో 11th ప్లేయర్ని నేను యాక్చువల్లీ బౌలర్ని తీసుకునేటోని, ముజర్బానీని లేదా ఇంగివారాని, కానీ ఇక్కడ నాకు వికెట్ కీపర్ షార్ట్ అవుతుంది కాబట్టి సో వికెట్ కీపర్ మదాండే తోటి వెళ్దాం అనుకుంటున్నా. బట్ మదాండే ఎక్కడో వస్తుంది కాబట్టి నేను రిస్క్ ఏంటంటే టాప్ ఆర్డర్ ఓపెనింగ్ వస్తున్న టీమ్ ఆర్ మిన్నే రిస్క్ చేయబోతున్నా. సో ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్ అయితే ఇట్లుంటుంది. సో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే మీరు జైస్వాల్కి కెప్టెన్ ఇచ్చుకోవచ్చు, గిల్కి కెప్టెన్ ఇవ్వచ్చు, గైక్వాడ్కి కెప్టెన్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇండియా నుంచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే వీళ్ళ క్యాప్టెన్సీ ఇచ్చుకోవచ్చు ఈ 4కి. ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ అనుకో మీరు డైరెక్ట్ కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ వాషింగ్టన్ సుందర్కి, ఆవేష్ ఖాన్కి, బిష్ణోయ్ కూడా ట్రై చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ జింబాబ్వే నుంచి కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ ట్రై చేయాల్సిన ప్లేయర్స్ సికిందర్ రాజా అండ్ బెన్నెట్, వీళ్ళని కూడా ట్రై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓవరాల్గా స్మాల్ లీగ్ టీం ప్రిడిక్షన్ అయితే ఇది. చెప్పినా కదా, క్యాప్టెన్సీకి ఒకవేళ ఇండియా బ్యాటింగ్ చేస్తే మీరు ఈ 4 కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ పెట్టుకోండి, మీకు మంచి పాయింట్స్ వస్తాయి. లేదు ఇండియా ఫస్ట్ బౌలింగ్ చేస్తే కనుక వీళ్ళలో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ ట్రై చేసుకొని అండ్ ఇక్కడ మన దాంట్లో ఏదో ఒక బ్యాటర్కి వీసీ ఇచ్చుకోండి, కెప్టెన్ ఇచ్చుకోండి. అండ్ జింబాబ్వే నుంచి కూడా వీళ్ళిద్దరిని ట్రై చేయొచ్చు, వీళ్ళిద్దరు కూడా క్వాలిటీ ఆల్రౌండర్సే. సో అది మీ చాయిస్. ఫైనల్ టీం నేను ఇచ్చేది టెలిగ్రామ్లో వస్తుంది, ఆ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, జాయిన్ అయిపోండి. అండ్ గ్రాండ్ లీగ్ చెప్పినా కదా, 8 ప్లేయర్స్ ప్లస్ 6 ప్లేయర్స్, మీరు ఆ ప్లేయర్స్నే రొటేట్ చేయరు, డెఫినెట్గా మీకు మంచి పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ ఓవరాల్గా ప్రిడిక్షన్ అయితే ఇదే. మీరు ఇంకా కవర్ చేయాలనుకుంటే బేస్డ్ ఆన్ టాస్ ముజర్బానీని ట్రై చేయొచ్చు, ఇంగివారాని ట్రై చేయొచ్చు. సో వీళ్ళిద్దరు కూడా మంచి వికెట్ టేకింగ్ బౌలర్స్ అని నేను చెప్తా. సో ఓవరాల్గా స్మాల్ లీగ్ టీం అయితే ఇది. హోప్ మీకు ప్రిడిక్షన్ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయండి, నచ్చితే మాత్రమే చేయండి. అండ్ ఇప్పటివరకు నువ్వు వీడియో చూసినావంటే మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. హెల్ప్ఫుల్ అయిందని మీరు ఫీల్ అయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఫైనల్ టీమ్స్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.